ఇప్పుడు మంచి వయసులో ఉన్న కుర్రాళ్ళంతా గొడవలు కొట్లాట్లు తన్నుకోవడాలపై మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదేదో అనుకుంటున్నారు కానీ మన జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొంచెం వాళ్ళుండి పర్లేదు గట్టుకున్నాడు అనిపిస్తే చాలు ఎవడు తగ్గట్లేదు. బాడీ చూసుకోకు, బుర్రతో ఆలోచించు. మన బలాన్ని అనవసరంగా ఎవడుకోవడం కొట్టి ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఆటోమేటిక్ గా మనమే రెచ్చిపోతాం. నాకు పిల్ల అమ్మ నాన్న అక్క తమ్ముడు ఎవడ అవసరం లేదంటే నీ ఇష్టం. అది వీళ్ళందరూ ఉంటున్నా పక్కన పెట్టేసి గొడవలకు వెళ్తావు చూడు, ఇది తెలివి తక్కుతాను. మనం ఊరుకునే ఎవడ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఎవడన్నా మన జోలికి వస్తే ఏదైనా తప్పు చేసి ఉంటాడు కొట్టింది కాయాల్సిందే. కానీ మనం ఏదైనా తప్పు చేయనప్పుడు పొరపాటున ఏవో చిన్న జరిగినప్పుడు వాడు మన మీదకి వస్తే అన్న సారీ నాకు ఫ్యామిలీ ఉంది భయ్యా, నాకు ఈ గొడవలు సెట్ అవ్వు, సారీ భయ్యా అంటే అయిపోయిందిరా. ఒక్క మాటతో అయిపోయింది. దానికి నువ్వు వాడిని కొట్టి వాడిని కొట్టి మళ్ళీ నువ్వు వాడిని ఎప్పుడో కొట్టి మళ్ళీ వాడు నిన్ను ఎప్పుడో కొట్టి లాస్ట్ కి జైలుకి వెళ్ళి అన్ని మొదలు కొడుతూ అన్ని నువ్వు ఉపయోగం లేకుండా ఊరిక పౌరుషంకి వెళ్ళడం వల్ల ఒక సారీతో ఒక చిరునవ్వుతో అయిపోయిన దానికి నీతో పాటు నీ ఇంటి వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. అవసరమా? మనం ఏ తప్పు చేయకుండా మనం సారీ చెప్పినా ఆడ ఆగలేదంటే అలాంటి తేటపుకు లంచుకోవడానికి తన్నాల్సింది. ఏదైతే అదేంది గుద్ద చెక్కేద్దాం. కానీ ఊరికే పౌరుషాలకు వెళ్ళిపోయి మాత్రం మన జీవితం నాశనం చేసుకోవద్దు. మాక్సిమం ఎంత చెత్తపుగ్గాడన్నా సారీ చెప్పి చిన్న చిరునవ్వు అయితే ఆగిపోతాడు. ఇంకా కొంతమంది దూలపుగ్గా లేట్ చేస్తారంటే ఎవరో ఏదో గొడవలు లాక్కుంటే ఈడి పెద్ద పూక ఆఫీసర్ లాగా నేను సెటిల్ చేస్తాను నాకంటే ఆవిడ తోపులేదు అనేసి ఈడి మళ్ళీ వెళ్ళి ఆడితో గొడవ అంటే నువ్వు తోపు అని చెప్పుకోవాలి. ఇంకొంతమంది డబ్బులు ఇస్తే గొడవలకు వెళ్తారు. పూక ఆఫీసర్ అని నీకు డబ్బులు ఇచ్చి వాడు నిన్ను కొట్టడానికి పంపిడు. అదే ప్లాన్ అయితే నువ్వే కాదు ఎవడైనా కొట్టగా. ఏదైనా మిస్టేక్ జరిగి రిస్క్ అయితే డబ్బులు పోతే ఆడు జైలుకి వెళ్ళాల్సిన ప్లేస్ లో నువ్వు ఉంటావని. నువ్వేదో తోపు తురువని కాదు, అందరూ మనుషులు. మనమే చచ్చిపోదాం అంటే నరుక్కుంటూ పోదాం. ఒప్పలకు గొడవలకు వెళ్ళొద్దు. హస్తా లవిస్తా.